హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల రూ. 1,500 విడుదల చేస్తారా? లేదా ఒకేసారి రూ. 18,000 అనేది విడుదల చేస్తారా? ఎప్పుడు విడుదల చేస్తారు? అర్హతలేంటి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది. సో అదేంటంటే కనుక ప్రతి అర్హత గల మహిళకు నెలకు రూ. 1,500 ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇస్తారు. సో ఈ పథకం ద్వారా సంవత్సరానికి మొత్తం రూ. 18,000 అందజేయబడతాయి. ఇక చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది. ఈ డబ్బు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో మాత్రమే పడుతుందా? లేదా ఇతర బ్యాంక్ అకౌంట్లలో కూడా పడుతుందా అని డౌట్స్ అయితే ఉన్నాయి. సో అసలు విషయం ఏంటంటే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు రావాలి అంటే మీ అకౌంట్లోకి రావాలంటే మీ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి ఉండాలి. సో ఆ లింక్ లేకపోతే డబ్బులు మాత్రం పడవు, ఆగిపోతాయి. అందుకే మీ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కైనా కానీ ఎన్పిసిఐ లింకింగ్ పూర్తి చేయించుకోవాలి. అలాగే ఈ పథకానికి అర్హత లేని వారు ఎవరంటే కనుక ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ పొందేవారు, 4 చక్రాల వాహనం కలిగిన వారు, పెద్ద ఇల్లు లేదా ఎక్కువ ఎకరాల పొలాలు ఉన్నవారు మాత్రం ఈ పథకానికి అర్హులు కారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మహిళలందరూ కూడా అర్హులే. ఈ పథకం పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అలాగే బ్యాంక్ అకౌంట్ పుస్తకం ఉంటుంది కదా, పాస్బుక్ అది, అలాగే కుల సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట, తప్పనిసరిగా ఉండాలి. సో ముఖ్యంగా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే డబ్బులు అయితే రాకపోవచ్చు. ఇప్పుడు ఇంకొక క్లారిటీగా ఏంటంటే కనుక ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది మీ ఇంటికే వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వే కూడా పూర్తి చేశారు. కాబట్టి మీ ఇంట్లో పెద్ద సౌకర్యాలు, గృహోపకరణలు ఎక్కువగా ఉన్నాయా, అర్హత పరిశీలనలు ఎలా ఉన్నాయి ఆధారంగా మనకు డబ్బులు వస్తాయా లేదా రావు అన్నది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. సో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల రూ. 1,500 జమ చేయాలా లేదా ఒకేసారి రూ. 18,000 విడుదల చేయాలా అనేది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్రెడీ విడుదల చేయడం లేట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఒకేసారి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఒకేసారి రూ. 18,000 విడుదల చేయొచ్చు. ఏది ఏమైనా వచ్చే నెల సెప్టెంబర్ నెలలోనే దీని మీద క్లారిటీ వచ్చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో దీని గురించి ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విధంగా మనకు ప్రభుత్వ నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్స్, అలాగే ఈ పథకాలకు సంబంధించి కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. దాని గురించి కూడా నేను తర్వాత వీడియోస్లో స్పష్టంగా చెప్తూ ఉంటాను. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా మీ డాక్యుమెంట్ సరిగ్గా సిద్ధంగా ఉంచుకోండి, ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకోండి. ఆ తరువాత డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పడతాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఇలాగే ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.